నేను ఇప్పుడు చేసే వంట అరటికాయ వేపుడు. 3 అరటికాయలని కోసి పసుపు ఉప్పు నీళ్ళలో వేసాను. దీంట్లో కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, ఎల్లిపాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, లాస్ట్లో నిమ్మరసం, తాలింపు గింజలు. చేసే విధానం: ఫస్ట్గా పచ్చిమిర్చి నూనె వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర వేసుకున్నాను. వేగాక 2 ఉల్లిపాయలు, 2 చిన్న ఉల్లిపాయలు కోసుకుని వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగాక ఇవి ఇలా వేగిన తర్వాత ఎర్రగా వేగాక ఈ అరటికాయలు ఉప్పు పసుపు నీళ్ళలో వేసుకున్న దాంట్లో వేసి ఇలా వేసుకోవాలి. వేసుకొని ఎర్రగా వేసుకోవాలి. మంటని మీడియంలో హైలో మార్చుకుంటూ దగ్గరుండి వేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు పసుపు, కారం, 3 చెంచాలు కారం, తగినంత ఉప్పు, కలుపుకొని మందపాటి బాండీలో పెట్టుకోవాలి, లేకపోతే అడగండి. ఇట్లా 10 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి.
ఇంకొక 2 నిమిషాలు పట్టింది. వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు వేసి కలిపి ఇప్పుడు తురిమిన కొబ్బరి కూడా వేయాలండి. దగ్గరకాయ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లైట్గా నిమ్మకాయ పిండుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయిపోయింది కూర.